దాంట్లో కొనటంలో అమ్మటంలో ఎటువంటి మోసాలు అబద్ధాలు నేరాలు ఘోరాలు ఉండకుండా మరి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకునేటటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో అలా చేసే నీతిమంతుడు ఎవరైతే ఉంటారో అటువంటి వారు దైవ ప్రవక్తలతోటి షహీదులు అమరగతులతోటి కలిసి ఉండే అవకాశం స్వర్గంలో లభిస్తుంది అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఇది వ్యాపారకు సంబంధించింది. ఇది కూడా ఒక ఆరాధనలో భాగం. దైవ విశ్వాసి ప్రేమ స్వరూపుడు ఎవరిని ప్రేమించని వాడు ఎవరికి ప్రేమ పాత్రుడు కాని వానిలో మేలు అన్నది ఏదీ లేదు. లేమిలో ఉన్నప్పుడు లేనప్పుడు ఉన్న రుణగ్రస్తునికి వ్యవధినిచ్చే వానికి అల్లా ప్రళయ దినాన యాతన నుండి విముక్తి కలిగిస్తాడు. నిరుపేద రుణగ్రస్తుణ్ణి మన్నించి వదిలి పెట్టేవాడు ప్రళయ దినాన బాధ నుండి విమోచనం పొందుతాడు. క్రయ విక్రయాల్లోనూ ఇచ్చిపుచ్చుకోవడంలోనూ అమ్మి కొనేటప్పుడు కానీ అప్పు వసూళ్లలోనూ ఉదారతను విశాల హృదయతను చూపే వ్యక్తిపైన దైవం కరుణ చూపుతాడు. కాపట్యం అంటే ద్వంద్వనీతి నిండిన వ్యక్తిలో ప్రసన్నమైన ప్రవర్తన నిజమైన ధర్మావగాహన సమకూరజాలవు. ఇచ్చిన వస్తువు కానీ మాటను కానీ అప్పగింతలో ద్రోహం తలపెట్టేవాడు కాపట్యం గలవాడు, ద్వంద్వనీతి గలవాడు. మేలు చేసేవారి పట్ల కృతజ్ఞతకు పాల్పడకండి. జాతికి సేవ చేసేవాడే వారి అసలు నాయకుడు. ప్రజల సేవలో ఎవరైతే అగ్రగామిగా వ్యవహరిస్తాడో అతన్ని ఒక షహదత్ అమరగతి వల్ల తప్ప మరే సత్కార్యం వల్లను ఎవరూ మించిపోలేరు. ఒక నాయకుడు నిజంగా నాయకత్వం వహిస్తే అతడికి ఉన్నటువంటి విలువ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ముస్లిం ఒడంబడికదారు ముస్లిమేతర పౌరునిపై అత్యాచారం చేసినా లేదా అతని హక్కును కాజేసినా లేదా అతనికి శక్తికి మించిన భారం వేసినా లేదా అతని వస్తువు ఏదైనా బలాత్కారంగా లాక్కున్నా ప్రళయ దినాన దైవ న్యాయస్థానంలో ఆ ముస్లిం మీద జరిగే విచారణలో నేను ఆ ముస్లిమే ఇతరుని వకీలై నిలబడతాను అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు. అందుకే ఒక వ్యక్తి ముస్లిం కాకపోయినా సరే అతన్ని మనం ఇబ్బంది పెట్టకూడదు.